మీరు మీ ఫస్ట్ జాబ్ వచ్చిన తర్వాత ఒక పేచెక్ ఫస్ట్ పేచెక్ వచ్చిన తర్వాత ఒక స్వీట్ ప్యాకెట్ కొని, మీరేం పెద్ద ఆడి కార్లు ఏం కొనివ్వక్కర్లేదు, జస్ట్ ఒక స్వీట్ ప్యాకెట్ కొనిచ్చి, డాడ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ సాలరీ, ఐ బాట్ ఇట్ మై ఓన్. మరి ఆ పని చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? వాట్ టైప్ ఆఫ్ స్కిల్స్ యూ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు కార్పొరేట్ వరల్డ్? సింపుల్ క్వశ్చన్. కార్పొరేట్ వరల్డ్ లోకి అడుగు పెట్టడానికి మీ దగ్గర ఉన్న స్కిల్ ఒక్కటి చెప్పండి చాలు. వై ఐ కేమ్ హియర్ ఈస్ I want to change the students' attitude first. If I am spending 100 rupees in a business, by end of the day I am expecting 120 rupees. The 20 rupees is my profit anandi, return of investment anandi. Either profit or return of investment. You are invested your 4 years of time in this college. What is your return of investment? You need to consider about certain things. Return of investments. Tell me, what is your return of investment? Piece of paper matram kaadu. I know that without skills, your degree is a piece of paper. I am asking a simple question. What type of skills you have it? ఇప్పుడు మీరంతా ఏమనుకుంటారంటే, బీఫార్మసీ అయిపోగానే ఎంఫార్మసీకి వెళ్ళిపోదాము, అక్కడ 2 సంవత్సరాలు ఎంజాయ్ చేద్దాము, ఆ తర్వాత అమ్మాయిలు అయితే పెళ్లి చేసేస్తారు, అబ్బాయిలు అయితే పెళ్లి కోసం వెయిట్ చేస్తారు, అంతే కదా. కనీసం మీరు చేయబడడానికి ఎవరైనా దొరుకుతారు, వాళ్ళకి ఉద్యోగం లేకపోతే చేయబడడానికి దొరకరు. అది ఇప్పుడు అర్థం కాదు, వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు బాగానే ఉంటుంది, కాలేజీలో ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. ఒక్కసారి కాలేజ్ అడుగుపెట్టి బయటికి వెళ్తే ఏం చేస్తున్నావు అనే ఒకే క్వశ్చన్. ఎక్కడ జాబ్స్ ఉన్నాయి ఎక్కడ గ్రాప్ చేయాలి, జాబ్ కోసం పరిగెట్టాలి. జాబ్ మన దగ్గర రాదు. మన దగ్గర జాబ్స్ ఉంటాయి. 10,000 హెట్రో ఉంది కంపెనీ ఉంది. ఆ హెట్రో కంపెనీ ఏం చేస్తుంది, ప్రింట్అవుట్ పట్టుకొచ్చుకుంటుంది ఆఫర్ లెటర్లు, మీ అందరికీ ఆఫర్ ఇచ్చేస్తుంది. కానీ శాలరీ ఎంత? 10,000, 3 years బాండ్, ఎవ్వడూ చేరడు. మరి ఇలాంటి పరిస్థితిలో హౌ వీ వాంట్ టు సర్వైవ్? అసలు ఆలోచించారా మీరు? ఈ సిచ్యువేషన్ లో మనకి జాబ్స్ ఎక్కడ దొరుకుతున్నాయని ఆలోచించారా? కనీసం ఒక్కళ్ళని ఆలోచించారా? మీరు ఆలోచించకపోతే నేను కాదు, ప్రపంచంలో ఎవరు ఏమీ చేయలేరు. ద ఫస్ట్ స్టెప్ గుర్తుపెట్టుకోండి. దట్స్ వన్ రీజన్. ఇక్కడంతా మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, మిడిల్ క్లాస్ పీపుల్. దే వాంట్ టు గెట్ ఇన్ టు కార్పొరేట్. వాళ్ళు కార్పొరేట్లోకి వెళ్ళాలి, వాళ్ళు ఖచ్చితంగా. మరి వెళ్ళాలంటే మీ దగ్గర స్కిల్స్ ఏమున్నాయి? కనీసం నేర్చుకుంటున్నారా మీరు? కనీసం డిగ్రీతో ఒక్కదాంతో ఉద్యోగం వచ్చేటట్టు అయితే ఎంట్రన్స్ టెస్ట్ ఏమి అక్కర్లేదు కదా. డిగ్రీ అయిపోయిన తర్వాత మీరు ఎంఫార్మసీ చేయాలన్నా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడుతున్నారు, ఎక్కడికైనా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడుతున్నారు. అంటే డిగ్రీకి వాల్యూ ఉందా లేదా? డిగ్రీ ఈజ్ ఓన్లీ ఫర్ ఎలిజిబిలిటీ. గుర్తుపెట్టుకోండి, డిగ్రీ ఈజ్ ఓన్లీ ఫర్ ఈ పైకి రావడానికి ఎలిజిబిలిటీ. అంతే. వచ్చిన తర్వాత రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, అందుట్లో ఎవరు సక్సెస్ అయితే వాళ్ళు వచ్చేస్తారు. మరి అలాంటి సిచ్యువేషన్ లో మీ దగ్గర ఉన్న స్కిల్ ఏంటి? మీరంతా కూడా డిగ్రీ అయిపోయిన తర్వాత ఆలోచిద్దాం అనుకుంటారు. డిగ్రీ అయిపోయిన తర్వాత ఆలోచించడానికి ఏమీ లేదు, జీరో. ఆలోచించడానికి ఒక 6 నెలలు పడుతుంది, ఇంప్లిమెంటేషన్ ఇంకొక 6 నెలలు పడుతుంది, 1 year అయిపోతుంది. మీ జూనియర్స్ వచ్చేస్తారు మార్కెట్లోకి. మీరు మీ జూనియర్ ఇంటర్వ్యూకి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు మీ జూనియర్కే ఇస్తారు ఉద్యోగం, మీకు ఎవరు. మేము అంతే. మరి డిగ్రీతో పాటు మీరు ఏం కోర్సెస్ నేర్చుకున్నారు ఇక్కడ? యూ హ్యావ్ ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ సొసైటీ స్టార్ట్ చేసింది 1860లో. 1860లో స్టార్ట్ చేసిన తర్వాత వేదిక్ స్కూల్ ఏదో పేరు పెట్టి స్టార్ట్ చేశారు. తర్వాత దాన్ని హిందూ కాలేజీ స్కూల్ అని చెప్పి కన్వర్ట్ చేశారు. కన్వర్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ 1935లో హిందూ కాలేజీ, డిగ్రీ కాలేజ్ పెట్టారు. 99లో ఈ ఫార్మసీ కాలేజ్ పెట్టారు. యు ఆర్ స్టడీయింగ్ ఇన్ ఏ కాలేజ్ విత్ మోర్ దెన్ 100 years old. యూ హ్యావ్ ద ట్రెడిషన్. హౌ టు గెట్ ఇంటు ఏ కార్పొరేట్? మిమ్మల్ని అడిగింది ఏంటి? ఫార్మకాలజీ వచ్చనుకో, నీకు ఫార్మకాలజీ గురించి మాట్లాడు. బయోకెమిస్ట్రీ తెలుసనుకో, ప్లీజ్ బయోకెమిస్ట్రీ గురించి మాట్లాడు. స్టాటిస్టిక్స్ తెలుసనుకో, స్టాటిస్టిక్స్ మాట్లాడు. క్లినికల్ ట్రయల్స్ తెలుసనుకో, వాటి గురించి మాట్లాడు. నీ ఇష్టం వచ్చిన టాపిక్ మీద 1 నిమిషము మాట్లాడమని చెప్పాను. General considerations of solids. There are 4 different types of general considerations: batch size, next production, marketing, and packing. These are the 4 different types of general considerations we consider. Like in batch size, we consider mainly material handling and chemical weighing. In production, we'll maintain how the granulations are produced in tablets or capsules and etc. There are 3 different types of granulations: direct granulation, wet granulation, and dry granulation. And apart from this, there are after completion of tablet compression, there are different types of coating.
As we know, sugar coating, dip coating, electrostatic coating, film coating, Hendrix coating, etc. These are the different types of coatings. And packing. According to the packing, there are two types of packing: wrist packing and aluminum packing. Anyhow, thanks Nikita, right? I really appreciate this girl. నేను సార్కి తెలుసు పెద్ద కాలేజీలు పెద్ద కాలేజీలో నేను చాలా సమయంలో ఆర్గనైజ్ చేశాను. ఎక్కడా కూడా ఇట్లా వచ్చి ఒక అమ్మాయి మాట్లాడలేదు, ఎక్కడా మాట్లాడలేదు. అందులో నేను అమ్మాయికి నేను ఒక ఆఫర్ ఇస్తున్నాను. నేను చెప్పాను కదా, మేము ట్రైనింగ్స్ చాలా డబ్బులు చార్జ్ చేస్తాం, మేము ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వం. ఫ్రీగా ఇచ్చామనుకోండి దానికి వాల్యూ ఉండదు. నేను ఈ పిల్లకి అంటే ఈ అమ్మాయికి మాత్రం ఒక్క పైసా కొద్ది ట్రైనింగ్ ఇస్తాను నెక్స్ట్ బ్యాచ్ కి. ఎందుకు? ఆ అమ్మాయి అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చింది. ఇవాళ మీరు ఖర్చు పెట్టే ప్రతి పైసా మీ డాడీ మమ్మీను కష్టపడితే వస్తున్నాయి. ఆల్వేస్ థింక్ అబౌట్ ఇట్ బిజినెస్ పర్స్పెక్టివ్ ఇస్, ఇప్పుడు అమ్మాయి ఫార్ములేషన్ గురించి, ప్యాకింగ్ గురించి ఎక్సెట్రా ఎక్సెట్రా ఏదో చెప్పేసింది. ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్, వెన్ యూ ఆర్ డూయింగ్ సమ్ క్లినికల్ ట్రయల్స్, వెన్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్, వీఆర్ గోయింగ్ టు డూ సమ్ ఎక్స్పెరిమెంట్. కరెక్ట్? If you wanted to do the experiment, there are three principles of experimentation. One is replication. Replication means repetition. ఒకే ఒకసారి చేసామనుకోండి అది ఎక్స్పెరిమెంట్ కాదు. ఎక్స్పెరిమెంట్ అంటే మల్టిపుల్ టైమ్స్ చేయాలి. దట్ ఈస్ రిప్లికేషన్. ర్యాండమైజేషన్, నాకు తెలిసిన ఒక ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ నుంచో పెట్టేసేసి మాట్లాడిచ్చాను అనుకోండి, అది అదేమవుతుంది, బయాస్ అవుతుంది. అలా కాకుండా ర్యాండమ్ గా తీసుకోవాలి. అంటే ఏం చేయాలి, మీ అందరి పేర్లు కాగితం మీద రాసి ఒక స్లిప్ రాసి సేమ్ సైజ్ ఇలా షఫుల్ చేసి అన్నిటి నుంచి 2 తీసుకున్నాం అనుకోండి, మీరు నన్ను బయాస్ అంటారా? అనలేదు. దట్ ఈస్ ర్యాండమైజేషన్. లోకల్ కంట్రోల్. వీళ్ళ ఫాదర్ ఫార్మర్ అని చెప్పారు, ఫెర్టిలైజర్స్ ఎక్కడో కొంటారు, కొన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇన్స్ట్రక్షన్స్ యూజ్ చేస్తారు. యూ నీడ్ టు యూజ్ దిస్ ఫెర్టిలైజర్స్ ఇన్ ది సేమ్ మేనర్ అని ఇస్తారు. ఆ రైతు వాడకపోతే తప్పైపోతుంది. దట్ ఈస్ నోన్ యాజ్ ది ప్రాసెస్ ఆఫ్ రెడ్యూసింగ్ ద ఎక్స్పెరిమెంటల్ ఎర్రర్. దట్ ఈస్ నోన్ యాజ్ లోకల్ కంట్రోల్. వెన్ యూ ఆర్ డూయింగ్ సమ్ ఎక్స్పెరిమెంట్, యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్. దట్ ఈస్ రిప్లికేషన్, randomization, local control. Who need quality? Customer or manufacturer? Customer. కొంతమంది మ్యానుఫ్యాక్చర్ ఉండొచ్చు, కస్టమర్ క్వాలిటీ కావాలి అంటారు. నేను ఒకటే చెప్తున్నాను, కస్టమర్ క్వాలిటీ కావాలి అన్నప్పుడు నేను ఐఫోన్ వాడతాను బికాస్ ఆఫ్ మై హ్యాబిట్ ఆర్ సంథింగ్. యూ ఆర్ యూజింగ్ రియల్మీ, హీ ఈజ్ యూజింగ్ సామ్సంగ్, somebody using some phones. Why using all these things? Because of price, because of habit, because of certain things. So customer has so many preferences. Manufacturer ki ఏ preference లేదు. Manufacturer doesn't have any preference. He must maintain the quality, otherwise he will be out of the market. మనకు వెళ్ళిపోవాల్సిందే. How you want to analyze it? How you want to analyze it? For that case, in statistics, there is a concept control chart. Control chart is conceived and divided by the Shibboleth, is a simple pictorial device for detecting unnatural patterns of variations of data. So, unnatural patterns of variations of data ఐడెంటిఫై చేయాలి. ఇవాళ ఇండియాలో కాఫ్ సిరప్ తాగి చాలా మంది పిల్లలు చనిపోయారు. తెలుసుకోవాలి ఆ విషయం. యూ నీడ్ టు హ్యావ్ ఏ అవేర్నెస్. చాలా మంది మీ దగ్గరకు వచ్చి డ్రగ్ సేఫ్టీ అంటారు, ఫార్మకో విజిలెన్స్ అని చెప్తారు, క్లినికల్ డేటా మేనేజ్మెంట్, నేనైతే స్టాటిస్టికల్ ప్రోగ్రామింగ్, లేకపోతే ఇంకోటి చెప్తారు. ఇవన్నీ నేను చెడ్డవని నేను చెప్పట్లేదు, అలానే మంచివని కూడా చెప్పట్లేదు. డిసైడ్ యువర్ సెల్ఫ్ విచ్ ఈస్ గుడ్ ఫర్ యూ, ఫర్ యువర్ కెరియర్.